స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. సుస్వాగతం స్తుతిపాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. సుస్వాగతం స్తుతిపాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరారండి సంతోషంబుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతోషంబుతో ఈ బలిలో, సంతోషంబుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. అబ్రహాముని బలి కన్నా, మెల్కీసెదెకుని బలి కన్నా, అబ్రహాముని బలి కన్నా, మెల్కీసెదెకుని బలి కన్నా, దీర్ఘదర్శులు నుడివిన బలిది, దీర్ఘదర్శులు నుడివిన బలిది, జీవితేసుని నిత్య బలి, జీవితేసుని నిత్య బలి. పాల్గొనరారండి సంతోషంబుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతోషంబుతో ఈ బలిలో, సంతోషంబుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాము. ఖమ్మం మేత్రాసనం, ఖమ్మం నార్త్ విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు కొండూరి ఐజాక్, కీర్తిశేషులు సరోజిని వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి, కొండూరి శేఖర్, రోజా మేరీ దంపతుల 35వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కొండూరి మణిబాబు, అరుణు కుమారి, కె ఎఫ్రాయిం, కె జఫన్యా, కె ప్రిస్కిల్లా, కె సోఫియా రేచల్, కె సామ్యుయల్ కెవిన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ శ్రీ గోపు షౌరెడ్డి, శ్రీమతి అన్నమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న దొప్పల సుప్రియకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దొప్పల శాంతిశ్రీ, దొప్పల విద్యాసాగర్లకు జ్ఞానం, మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని బాపట్ల విజయమ్మ, దొప్పల హృదయ భారతి, దొప్పల జ్వానేసు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం లక్కిశెట్టి విజయ్ కుమార్
ఎస్ విజయులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దివ్యవాణి సిబ్బందికి దేవుని దీవెనలు, కరోనా వైరస్ ప్రపంచం నుండి పూర్తిగా తొలగిపోవాలని, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న నరేష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, రాంబాయమ్మ, రవికమల, సునంద, నరేష్, రత్నముల ఆత్మలకు నిత్య విశ్రాంతి, కరోనా వైరస్ ప్రపంచం నుండి పూర్తిగా తొలగిపోవాలని, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. 3వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న ఊరుగంటి ఆయన్ రెడ్డి మరియు ఇషిక రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞతా బలిని ఊరుగంటి రాయప్పరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు అనేక వ్యక్తిగత ఉద్దేశాలను ప్రభునికి సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజను సమర్పించుదాం. ముఖ్యంగా కరోనా వైరస్ నుండి ప్రపంచమును రక్షించమని, ప్రత్యేకముగా వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి స్వస్థత అనుగ్రహాలు దయచేయమని, అదేవిధంగా ఈ వైరస్ బారిన పడినటువంటి వారందరికీ సేవలు చేస్తూ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, వైద్య సిబ్బందికి కానీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించమని, దేవుని కృపలో వారందరినీ కూడా ఆశీర్వాదములతో నింపమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని విశ్వసిస్తూ ఉన్నటువంటి వారుగా, ఆయన మన రక్షకుడిగా అంగీకరించినటువంటి వారుగా మనము మన జీవితంలో క్రీస్తు ప్రభుని అనుసరణలో జీవించడానికి మనము కృషి చేస్తూ ఉన్నటువంటి వారం. నిరంతరము కూడా క్రీస్తు ప్రభుని యొక్క భక్తిలో, విశ్వాసములో, మన జీవితములో ఆయన యొక్క రక్షణ అనుగ్రహాలతో నింపబడటానికి మనందరము ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వారం. అయితే మన జీవితములో మన భక్తి విశ్వాసములు ఏ విధంగా ఉంటూ ఉన్నాయో ఆలోచన చేయవలసినటువంటి వారం. ఈనాడు ప్రత్యేకముగా సువిశేషములో ప్రభు మనలను పిలుస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు చేస్తూ ఉన్నటువంటి తప్పులో, వారు చేస్తూ ఉన్నటువంటి కపటమైనటువంటి విధానములో మనము కూడా జీవించక, మన జీవితములో నిజమైనటువంటి భక్తిలో, విశ్వాసములో ఉంచుకోవడానికి, ఏర్పాటు చేసుకోవడానికి ఈనాడు ప్రత్యేకముగా పిలువబడుతూ ఉన్నాం. మన జీవితంలో మనం అనుసరిస్తూ ఉన్నటువంటి భక్తి విధానములో ఏదైనా పొరపాటులు, లోటు ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా సరిచేసుకొని దేవుని యొక్క భక్తిలో, వినయ విధేయతలో మనము జీవించడానికి, తద్వారా ప్రభుని యొక్క రక్షణ అనుగ్రహాలు పొందడానికి ఈనాడు భక్తితో ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకుందాము. క్షమాపణ ప్రభుని అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన మీరు మా హృదయములను నీ నామము పట్ల ప్రేమతో నింపుడు. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్యాభావమును కలిగించి మాలోను మంచిని పెంచి పోషించుము. నీ రక్షణ బాధ్యత ద్వారా మీరు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము. దృఢముగా నిలిచి మేము మా బోధలలోను లేఖలలోనూ మీకు తెలిపిన పారంపర్య సత్యములని అంటిపెట్టుకొని ఉండుడు. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 17వ వచనం వరకు. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 17వ వచనం వరకు. సహోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు రాకడ విషయమునను మనము ఆయనను కలుసుకొనుటకు సమావేశమగు విషయమునను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. దేవుని దినము వచ్చినను వాదమును విని మీరు తేలికగా పొరపడరాదు, తబ్బిబ్బు పడరాదు. బహుశా ప్రవచన పూర్వకముగా కానీ లేక బోధన పూర్వకముగా కానీ ఎవరో అట్లు చెప్పి ఉండవచ్చును. లేక మేము ఏదియో ఒక లేఖలో అట్లు వ్రాసితిమని చెప్పి ఉండవచ్చును. ఎవని చేతను ఏ విధముగాను మోసపోకుడు. మొదట తిరుగుబాటు రావలెను. వినాశపుత్రుడు పాపకారకుడు వచ్చినంత వరకు ఆ దినము రాదు. మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలిచెను. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క మహిమలో మీరు భాగము పొందుటకై ఆయన మిమ్ము పిలిచెను. కనుక సోదరులారా, దృఢముగా నిలిచి మేము మా బోధలలోను లేఖలలోను మీకు తెలిపిన పారంపర్య సత్యములని అంటిపెట్టుకుని ఉండుడు. మనలను ప్రేమించి అనుగ్రహముతో శాశ్వతమైన ఊరటను చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రియగు దేవుడును మన ప్రభువు యేసుక్రీస్తును మీ హృదయములను ఉత్సాహపరిచి మేము సమస్త సత్క్రియలందును సద్వాక్కుల యందును స్థిరపరచుదురుగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభువు రాజు, అతడు నేలను కదలకుండానట్లు పదిలపరచెను. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్యజాతులతో నుడువుడు. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభువు విజయమును చేయుటను గాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, సాగరమును దానిలోని ప్రాణులను హోరుమని నినదించునుగాక. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. పొలములను వానిలోని పైరులను సంతసించునుగాక, అరణ్యంలోని వృక్షములను ఆనందనాదము చేయునుగాక. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 23వ అధ్యాయము 23వ వచనము నుండి 26వ వచనం వరకు. పునీత మత్తయి వ్రాసిన శుభవార్త 23వ అధ్యాయము 23వ వచనము నుండి 26వ వచనం వరకు. యేసు ఇట్లు పలికెను, అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతును చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైన చట్టమును, న్యాయమును, దయను, విశ్వాసమును నిర్లక్ష్యము చేయుచున్నారు. వానిని చెల్లింపవలసినది, కానీ వీనిని ఏమాత్రము నిర్లక్ష్యము చేయరాదు. అందులైన మార్గదర్శకులారా, మీరు వడబోసి దోమను తీసివేసి ఒంటెను దిగమృంగుచున్నారు. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను పళ్ళెమును బాహ్యశుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగమును పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశతోనూ నిండియున్నది. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల కూడా శుద్ధి అగునట్లు ముందు వాని లోపల శుద్ధి చేయుము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసు ఈనాడు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుల యొక్క కపటమైనటువంటి భక్తిని గురించి వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. మనందరినీ కూడా ప్రత్యేకముగా హెచ్చరిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభుని విశ్వసించి ఆయన మన యొక్క రక్షకుడుగా, క్రీస్తుగా అంగీకరించి ఆయన యొక్క రక్షణలో మనందరము కూడా దేవుని కృపను పొందడానికి ప్రయత్నం చేస్తూ జీవిస్తూ ఉన్నటువంటి, భక్తి విశ్వాసములతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి మనము కూడా ఈనాడు ప్రత్యేకముగా ప్రభుని యొక్క మాటలను బట్టి ఆలోచన చేయవలసినటువంటి వారము. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ప్రత్యేకముగా మోషే ధర్మశాస్త్రమును, మోషే చట్టమును, దేవుని యొక్క నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా యూదయ ప్రజలలో జీవిస్తూ ఉన్నటువంటి వారు. ఈ విధంగా వారు తమ యొక్క జీవితములో మోషే ధర్మశాస్త్రమును, దేవుని యొక్క నియమ నిబంధనలను పాటిస్తూ ఇతరులకు మార్గచూపురులుగా,
ఇతరులు మిగతా యూదులు పాటించడానికి, దేవుని కట్టడలను నియమ నిబంధనలను పాటించడానికి వారు కృషి చేయడానికి వీరు నిరంతరము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారు. అయితే వీరు తమ యొక్క జీవితంలో చేస్తూ ఉన్నటువంటి భక్తి విధానములు, విశ్వాసపూరితమైనటువంటి జీవిత విధానము ఏ విధంగా ఉంటూ ఉన్నదో ప్రభువు వేలెత్తు చూపుతూ ఉన్నారు. మనము సువిశేషములో చదువుకుంటూ ఉన్నాం. ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వారు భక్తితో 10వ వంతును తాము సంపాదించినటువంటి దానిలో దేవునికి 10వ వంతును చెల్లిస్తూ ఉన్నారు. కానీ వారు తమ యొక్క జీవితములో న్యాయమును, దయను, విశ్వాసమును నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. వారు వడబోస్తూ ఉన్నారు, కానీ దోమను తీసివేస్తూ ఉన్నారు. పెద్దగా హాని లేనటువంటి వాటిని తీసివేస్తూ ఉన్నారు, కానీ హానికరమైనటువంటి వాటిని తమ యొక్క జీవితములో, తమ యొక్క శరీరములో నింపుకుంటూ ఉన్నారు. పళ్ళెమును, గిన్నెను శుద్ధి చేస్తూ ఉన్నారు బాహ్యపరముగా, కానీ అంతరంగములో దౌర్జన్యము, దురాశతో నిండి ఉంటూ ఉన్నది. ఈ విధంగా వారికి భక్తి, విశ్వాసము ఇవన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉన్నాయి. వారు చేస్తూ ఉన్నటువంటి దేవుని కట్టడలను, నియమ నిబంధనలను పాటించడానికి వారు చేస్తూ ఉన్నటువంటి కృషి అంతా కూడా నిష్ఫలమైపోతూ ఉన్నది. బూడిదలో పోసినటువంటి పన్నీరుగా మిగిలిపోతూ ఉన్నది. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము స్మరణ చేసుకుంటూ ఉన్నటువంటి ప్రత్యేకముగా పునీత లూయిస్ గారు, 9వ లూయిస్ గారి జీవితాన్ని ఒకసారి మనము గమనించినట్లయితే, ఫ్రాన్స్ దేశానికి రాజుగా ఉన్నటువంటి ఈయన 13వ శతాబ్దములో జీవించి ఉన్నటువంటి ఈయన రోజు కూడా 2 సార్లు దివ్య బలి పూజను పాలు పంచుకోవడానికి, ప్రత్యేకముగా ఉదయము, సాయంకాలము, మధ్యాహ్నము ప్రార్థనలు చేయడానికి, మోకరించి దేవుని వేడుకోవడానికి, ప్రత్యేకముగా తన యొక్క జీవితములో తాను చేసినటువంటి పాపములకు పరిహారముగా నిరంతరము ఉపవాస ప్రార్థనలు చేయడానికి ఆయన రాజుగా ఉన్నప్పటికీ కూడా నిరంతరము, దినదినము, ప్రతిదినము ఆయన తన యొక్క భక్తి విశ్వాసములో జీవించినటువంటి పునీతుడిగా మనము శ్రీసభ చరిత్రలో చదువుకుంటూ ఉన్నాం. ఈ విధంగా అనేక కార్యములు రాజుగా చక్కబెట్టవలసినటువంటి కార్యములు, రాజకీయముగా పరిపాలనా విధానమును బట్టి చేయవలసినటువంటి అనేక పనులు తనకు ఉన్నప్పటికీ ఈ విధమైనటువంటి భక్తిలో, విశ్వాసములో జీవించినటువంటి పునీతుడు రాజుగా ఉన్నప్పటికీ ఈ యొక్క భక్తిలో, విశ్వాసములో జీవించినటువంటి పునీతుడు ఆయన యొక్క భక్తి కార్యములు ఏ విధంగా ఉంటూ ఉన్నాయంటే, మనము ఈనాడు ప్రత్యేకముగా విశ్వాస ప్రమాణము చేస్తూ ఉన్నప్పుడు ఆయన మరియ తల్లి గర్భములో ఆయన జన్మించి, పవిత్రాత్మ అనుగ్రహము ద్వారా ఆయన జన్మించి, దేవుని చిత్తమునకు లోబడి ఫోన్సు పిలాతు వలన బాధింపబడి ఆయన మరణమునకు లోబడినటువంటి ఆ యొక్క సంఘటనను జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు మనము తల వంచి, కొన్నిసార్లు కొంతమంది మోకరించి మనము చేస్తూ ఉన్నటువంటి ఆ విధమైనటువంటి భక్తి కార్యము ఇదిగో ఈ పునీతుని ద్వారానే మనము స్వీకరిస్తూ ఉన్నాము. అనగా 13వ శతాబ్దము, అనగా దాదాపు 800 సంవత్సరాలుగా తల్లి శ్రీసభ ఈ విధమైనటువంటి భక్తి కార్యమును ఇదిగో ఈ పునీతుని ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మనము పెద్ద శుక్రవారం రోజున ప్రభుని యొక్క పాటుల చరిత్రను చదువుతూ ఉన్నటువంటి సమయములో మనము క్రీస్తు ప్రభు శిలువపై వ్రేలాడి ఆయన తలవంచి మరణించినటువంటి ఆ యొక్క సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు అందరము కూడా మోకరించి కొద్ది క్షణాలు మౌనం పాటిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ యొక్క పునీతుడు ఈ విధమైనటువంటి భక్తి కార్యములలో మనలను ఆయన ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి విధానము మనం ప్రత్యేకముగా ఈనాడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మన యొక్క భక్తి విశ్వాసము, దేవుడు మనలను మెచ్చుతూ ఉన్నటువంటి విధానము ఏ విధంగా ఉంటూ ఉన్నదో మనందరము కూడా ఆలోచన చేయవలసినటువంటిది.
పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు దేవుని నియమ నిబంధనలను పాటించడానికి కృషి చేసినటువంటి వారు. అయితే తమ యొక్క జీవితంలో తేలికపాటి విషయములకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అవసరమైనటువంటి వాటిని నిర్లక్ష్యము చేసినటువంటి విధానమును ప్రభు ప్రత్యేకముగా ఈనాడు ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితంలో మనము కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నామో లేదో ఆలోచన చేయవలసినటువంటి విధానము ఈనాడు ప్రత్యేకముగా మనకు ప్రభు కల్పిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, వీరి వలనే మనము మన యొక్క సంపాదనలో 10వ వంతును దేవునికి సమర్పించుకుంటూ మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారి ఎడల మనము నిర్లక్ష్యముగా ప్రవర్తిస్తూ, దయలేనటువంటి విధానంలో ప్రవర్తిస్తూ మన యొక్క తోటి వారి ఎడల, లేక మన కుటుంబ సభ్యుల ఎడల, భార్య భర్తల ఎడల, మన యొక్క బిడ్డల ఎడల, తల్లిదండ్రుల ఎడల, మన యొక్క సహోదరుల ఎడల, మన యొక్క స్నేహితుల ఎడల, బంధువుల ఎడల మనము ఉన్నటువంటి విధానమును ఆలోచన చేయవలసినటువంటిది. మన యొక్క జీవితంలో బాహ్యమైనటువంటి శుద్ధి చేయడానికి ఈనాడు మనము ప్రత్యేకముగా ఈ కరోనా వైరస్ మనలను పట్టి పీడిస్తూ ఉన్నటువంటి సమయంలో అందరము కూడా బాహ్య శుద్ధిని మరింత ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా బాహ్య శుద్ధిని మనము ప్రత్యేకంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆంతరంగికము మన యొక్క జీవితంలో మనము ఉన్నటువంటి విధానము దౌర్జన్యముతో, దురాశతో, మోహముతో ఉన్నటువంటి విధానమును మనము తీసివేయడానికి, శుద్ధి చేయడానికి, పవిత్రపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మారు మనసును పొంది దేవుని చిత్తమును లోబడి జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము లేదో ఆలోచన చేయవలసినటువంటిది. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసు తన యొక్క మొట్టమొదటి ప్రకటనను, తన మొట్టమొదటి బోధనను చేసినటువంటి ఆ యొక్క వాక్కును మనము ప్రత్యేకముగా ఆలోచన చేయవలసినటువంటిది. కాలము సంపూర్ణమైనది, దైవరాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెందుడు అని ప్రభువు చెప్పినటువంటి మాటలు. మన యొక్క జీవితంలో ఈ విధంగా మన యొక్క దౌర్జన్యము, దురాశలు, మోహము, ఈ విధమైనటువంటి ఇతరుల అసూయ, ద్వేషము, గర్వము, అహంకారము, ఇతరులను మనము అంగీకరించలేనటువంటి విధానము, నేను గొప్పగా ఉంటూ ఉన్నాను, ఇతరులు తక్కువ వారు అనేటటువంటి విధానము, ఇవన్నీ కూడా మనము విడనాడనట్లయితే మనము చేస్తూ ఉన్నటువంటి బాహ్యమైనటువంటి భక్తి కార్యములు, మనము ప్రార్థన చేసినను, కృతజ్ఞత బలిని సమర్పిస్తూ ఉన్నాను, కీర్తనలను పాడుకుంటూ ఉన్నాను, ఇవన్నీ కూడా వ్యర్థముగా మిగిలిపోతూ ఉన్నాయి. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆమోసు గ్రంథములో మనం చదువుకుంటూ ఉన్నాం. 5వ అధ్యాయంలో 21వ వచనము నుండి ప్రభు ఇట్లనుచు ఉన్నాడు, మీ పండుగలు నాకు గిట్టవు, మీ ఉత్సవ దినములను నేను అసహించుకొందును. మీరు నాకు దహన బలులను, ధాన్య బలులను సమర్పించినచో నేను వాటిని అంగీకరింపను. కొవ్విన పశువులను సమాధాన బలిగా అర్పించినచో నేను వాటిని అంగీకరింపను. మీ పాటలతో నా ఎదుట గోల చేయుకుడు, మీ తంత్రి వాద్యముల నాదమును నేను ఆలకింపను. న్యాయమును ఏరులై పారనీయుడు, నీతిని జీవనవధి వలె ప్రవహింపనీయుడు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆలోచన, దేవుడు సంకల్పిస్తూ ఉన్నటువంటి విధానం, దేవుడు మన నుండి కోరుతూ ఉన్నటువంటి విధానము ఈ విధంగా ఉంటూ ఉన్నది. ఎందుకంటే మన యొక్క జీవితంలో భక్తిలో ఉంటూ ఉన్నాము, పాపమును విడనాడినటువంటి విధానములో జీవిస్తూ ఉంటూ ఉన్నాం. దేవునికి బలులు సమర్పిస్తూ ఉన్నాము, కీర్తనలను పాడుతూ ఉన్నాము, మనము మోకరించి దేవుని మనము వేడుకుంటూ ఉన్నాము. కానీ మన యొక్క జీవితములో మారు మనసును పొంది పాపమును విడనాడి, మన యొక్క జీవితములో దౌర్జన్యమును విడనాడి, దురాశను విడనాడి, అసత్యమును విడనాడి దేవుని యొక్క బిడ్డలుగా జీవించలేకపోతూ ఉన్నాం, వడపోస్తూ ఉన్నాము. కానీ మనము హాని లేనటువంటి వాటిని తీసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మన యొక్క భక్తి విశ్వాసములలో మనము వంటను అనగా పాపమును మనలో నింపుకొని జీవిస్తూ ఉన్నాం. ఈనాడు మనకు మొదటి పట్టణంలో పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు వ్రాసినటువంటి 2వ లేఖలో చక్కని బోధన చేస్తూ ఉన్నారు. ఏ విధంగా మనము నిరీక్షణలో, ఏ విధంగా మనము సత్యములో అంటిపెట్టుకుని జీవించవలసినటువంటి విధానమును గురించి మనకు బోధిస్తూ ఉన్నారు. కనుక సహోదరులారా, దృఢముగా నిలిచి
మేము మా బోధనలలోనూ లేఖలలోనూ మీకు తెలిపిన పారంపర్య సత్యములనే అంటిపెట్టుకొని ఉండు. ఈనాడు మనము మరి ఒక పునీతిని మనము కొనియాడుతూ ఉన్నాం. పునీత జోసెఫ్ కలాసామస్ అనేటటువంటి పునీతుడు 16వ శతాబ్దమునకు చెందినటువంటి స్పెయిన్ దేశానికి చెందినటువంటి పునీతుడు. ఈయన గురువుగా, అభిషిక్తుడిగా, యాజకుడిగా, దేవుని యొక్క సాక్షిగా ఆయన జీవించడానికి నిరంతరము కూడా కృషి చేసినటువంటి వారు. తన యొక్క జీవితంలో అనేక బాధలను, వేదనలను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయనను శ్రీసభ చరిత్రలో 2వ యోబుగా, అనగా యోబు వలె తన యొక్క జీవితంలో కష్టములు, బాధలు కలిగినప్పటికీ విశ్వాసమును, భక్తిని నిలబెట్టుకున్నటువంటి పునీతుడిగా మనము ప్రత్యేకముగా ఆయనను కొనియాడుతూ ఉన్నాం. అనాథ బిడ్డల ఎడల అనేక కనికరమును కలిగి వారి యొక్క సంరక్షణలో ప్రత్యేకముగా పాఠశాలలను, విద్యాలయాలను నిర్మించి వారికి బోధ చేసి దేవునికి సంరక్షణలో వారు పాడైపోకుండా తమ యొక్క జీవితంలో వారి యొక్క బిడ్డలందరూ కూడా తమ యొక్క జీవితంలో సైతాను శోధన వలన వారు పెడమార్గములో, పెడత్రోవలో వారు జీవించకుండా సన్మార్గంలో ఏర్పాటు చేయడానికి నిరంతరము కూడా కృషి చేసి తాను ఎదుర్కొన్నటువంటి కష్టములు, బాధలు అన్నిటిని కూడా భరించి దేవునికి సేవకుడిగా నిలబడినటువంటి పునీతుడిగా ఉంటూ ఉన్నారు. ఆయనను ప్రత్యేకముగా పాఠశాలలకు పాలక అర్చశిష్టులుగా ఈనాడు మనము కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనకి విశ్వాసము సత్యములోను, మనకి విశ్వాసము ప్రత్యేకముగా నిరీక్షణలోను ఏర్పాటు చేయబడుతూ ఉన్నటువంటిది. మనము ఈ లోక సంబంధమైనటువంటి ఆటుపోటులు, ఈ లోక సంబంధమైనటువంటి అసత్య బోధనలు, మన ఇష్టానుసారము మనము జీవించడానికి కృషి చేస్తూ ఉన్నటువంటి, మనకు నచ్చినటువంటి విధానములు ఉండటానికి, మనకు ఇష్టమైనటువంటి విధానములో మనము ప్రత్యేకముగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి విధానమును ఈనాడు ఆలోచన చేయవలసినటువంటిది. కాబట్టి సోదరులారా, మీకు తెలిపిన పారంపర్య సత్యములనే అంటిపెట్టుకుని ఉండు. మనలను సత్యములో ప్రతిష్ఠించినటువంటి క్రీస్తు యొక్క సత్యములో అంటిపెట్టుకుని ఉండడానికి, మనలను ప్రేమించి అనుగ్రహముతో శాశ్వతమైన ఓరటను, చక్కని నిరీక్షణను నిరంతరము కూడా దేవుని కృప కోసం నిరీక్షణలో, దేవునికి అనుగ్రహము కోసం నిరీక్షణలో, భక్తిహీనతలో కాకుండా, బాహ్యమైనటువంటి శుద్ధిలో మాత్రమే కాకుండా ఆంతరంగికముగా మనము మారు మనసును పొంది దేవునికి అంగీకారమైనటువంటి జీవితమును జీవిస్తూ ఈ నిరీక్షణలో జీవించడానికి ప్రత్యేకముగా మనము పిలువబడుతూ ఉన్నటువంటి వారు. మనము జీవించవలసినటువంటి విధానము ఇంకను మనకు పునీత పౌలు గారు ప్రసాదిస్తూ ఉన్నాడు. మనకు ప్రసాదించిన మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువుగా యేసుక్రీస్తును మీ హృదయములను ఉత్సాహపరచి మిమ్ములను సత్క్రియలనందును సద్వాక్కుల యందును స్థిరపరచుదురుగాక. సత్క్రియలు, సద్వాక్కులు, మంచి క్రియలలో, మంచి పనులలో మన యొక్క హృదయములను ఏర్పాటు చేసుకోవడానికి, సద్వాక్కులలో, సత్యమైనటువంటి వాక్కులో, మంచి మాటలలో, ప్రోత్సాహకరమైనటువంటి భక్తి జీవితంలో మనము జీవించడానికి పిలువబడుతూ ఉన్నటువంటి వారు. ఈనాడు మనము భక్తిలో, విశ్వాసములో జీవించడానికి కృషి చేస్తూ ఉన్నాం. నిరంతరము కూడా ప్రయాసపడుతూ ఉన్నాం. దేవునికి బిడ్డలుగా జీవించడానికి, భక్తిలో జీవించడానికి మనము ప్రత్యేకముగా ప్రయాసపడుతూ ఉన్నటువంటి వారం, ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారం. అయితే మన యొక్క జీవితంలో మనము చేస్తూ ఉన్నటువంటి ప్రయాస ఎందుకని నిష్ఫలమవుతూ ఉన్నది, ఎందుకని తగినటువంటి ఫలమును ఇవ్వలేకపోతూ అన్నది ఆలోచన చేయవలసినటువంటి వారు. మనం ఇంకను ఆమోసు గారు ఇక రాసినటువంటి 3వ అధ్యాయములో ప్రవక్త చెప్పినటువంటి 4వ అధ్యాయములో ప్రవక్త చెప్పినటువంటి మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సర్వోన్నతుడైన ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, ఇజ్రాయేలీయులారా, బెతేలునకు వెళ్ళి పాపము చేయుడు, గిల్గాలునకు పోయి మీ శక్తి కొలది పాపమును కట్టుకొనుడు, ప్రతి ఉదయకాల బలులను తెచ్చి అర్పింపుడు, ప్రతి 3వ రోజు 10వ వంతు పంటను అర్పింపుడు, వెళ్ళి కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి పులిసిన పిండితో రొట్టెను అర్పింపుడు, మీ స్వేచ్ఛార్పణలను గురించి గొప్పలు చెప్పుకొనుడు, ఇట్లు చేయుట మీకు ఇష్టము కదా. నేను మీ నగరములన్నిటిలోనూ మీకు దంతశుద్ధిని కలుగు చేసి తినుటకు మీ స్థలములన్నిటిలోనూ ఆహారము లేకుండా చేసి తిని, అయినను మీరు నా చెంతకు మరలి రారలేదు.
మీ కోతకాలమును ముందు 3 నెలలు వానలు లేకుండా చేసి తిని, మీ నగరములలో ఒకదానిపైన వాను కురిపించి మరి ఒక దానిపైన వాను కురిపింపనైతిని. మీ పొలములలో ఒకదానిపై వర్షము పడి మరి ఒక దానిపై పడనందున అది ఎండిపోవును. దప్పిక వలన డస్సిపోయి చాలా నగరములు ప్రజలు నీటి కొరకు మరి ఒక నగరమునకు ఎగబడితిరి. కానీ అచ్చట వారికి కావలసినంత నీరు దొరకదయ్యను. అయినను మీరు నా చెంతకు తిరిగి రారైతిరి. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క భక్తి విశ్వాసములు ఈ విధంగా దేవునికి ఆమోదయోగ్యముగా ఉండవలసినటువంటిది. ఏ విధంగా మనము దేవునికి కృపలో రక్షణలో ఏర్పాటు చేయబడడానికి పిలువబడుతూ ఉన్నాము, మనకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈనాడు పరిశీలు వలె, ధర్మశాస్త్ర బోధకుల వలె కపటమైనటువంటి మోసపూరితమైనటువంటి భక్తిలో విశ్వాసములో జీవించక, నిజమైనటువంటి సత్క్రియలలో సద్వాక్కులలో మనము జీవించడానికి, నిరీక్షణలో జీవించడానికి, దేవునికి కృపలో మనము ఆయన సత్యములో ప్రతిష్ఠింపబడి మనము జీవించడానికి ఈనాడు భక్తితో ప్రార్థన చేసుకుందాం. మన యొక్క భక్తి విశ్వాసము దేవునికి ఆమోదయోగ్యముగా ఉండటానికి, మన యొక్క కృతజ్ఞతా బలులు దేవునికి ఆమోదయోగ్యముగా ఉండటానికి పరిచయుల వలె మనము కూడా మోసగాండ్ర వలె జీవించక, మన యొక్క జీవితమును మార్పును చేసుకొని అంతరంగిక జీవితమును శుద్ధి చేసుకోవడానికి, మనలో ఉన్నటువంటి దుష్టత్వమైనటువంటి ఆలోచనలన్నిటిని కూడా తీసివేయడానికి, మనము దౌర్జన్యమును తీసివేయడానికి వినయముతో విధేయతతో దేవుని యొక్క బిడ్డలుగా క్రీస్తు యొక్క అనుసరణలో జీవించడానికి ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచనములో, ప్రభు నీ పట్ల భయభక్తులు చూపు వారికి, నిన్ను నమ్మిన వారికి నీవు మహాభాగ్యములను ప్రసాదింతువు అని మనం చదువుకుంటూ ఉన్నాం. భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నటువంటి మనం కేవలము బాహ్యమైనటువంటి సంప్రదాయములను ఆచారములను పాటించడమునకు మాత్రమే కాక, ఆంతరంగికమైనటువంటి శుద్ధిని, దేవునికి యోగ్యమైనటువంటి విధానములు జీవించడానికి పిలువబడుతూ ఉన్నాం. కాబట్టి ఈనాడు మన యొక్క అవసరములన్నిటినీ, మన యొక్క విన్నపములన్నిటినీ ప్రభునికి సమర్పించుకుందాం. అదేవిధంగా ప్రపంచము కోసము, తిరుసభ కోసం ప్రభుని ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, ఈ ఉదయకాల సమయంలో మమ్మందరినీ మీ సన్నిధానంలో చేర్చినందుకు మీకు కృతజ్ఞతలు, వందనములు. జీవము గల వాక్కును, మాకు జీవమును దయచేయ వాక్కును మాకు ప్రసాదించినందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు. మా తిరుసభను పాలిస్తూ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి వారందరినీ, ప్రత్యేకముగా ఉపాధ్యాయ ఉపదేశులను దీవించి ఆశీర్వదించండి. ఈ జీవము గల వాక్కును ప్రపంచ నలుమూలలా చాటి చెప్పడానికి వీరు చేస్తూ ఉన్నటువంటి కృషిని దీవించండి. ప్రత్యేకముగా వారు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కష్టములు, బాధలు, ఈ కార్యము నెరవేరుస్తూ ఉన్నటువంటి సమయములో వారు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు, మీకు తోడ్పాటును, మీ యొక్క ధైర్యమును వారికి ప్రసాదించండి. తద్వారా వారు తమ యొక్క పనిని కొనసాగించుకుంటూ ప్రపంచమంతటా సువార్త ప్రకటింపబడి ప్రజలందరూ కూడా మిమ్ములను తెలుసుకొని, మిమ్ములను గుర్తించి మారు మనసును పొంది మీ యొక్క బిడ్డలుగా ఈ లోకములో జీవిస్తూ మీ కృపలో, మీ దీవెనలతో వారు దీవించబడినట్లుగా అందరూ, ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ప్రత్యేకముగా ఈనాడు ప్రపంచము కరోనా వైరస్ వలన భయముతో, ఆందోళనతో, దుఃఖముతో ఉంటూ ఉన్నది. దయగల మా ప్రభువా, మా యొక్క పాపములు బట్టి మమ్మలను శిక్షించక, మీ కృప అనుగ్రహమును బట్టి మా మందును కూడా కనికరించి ఈ కరోనా వైరస్ను ప్రపంచం నుండి తొలగింపమని, పారద్రోలమని భక్తితో, వినయముతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ వైరస్ బారిన పడినటువంటి వారందరినీ కూడా ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించి వారికి స్వస్థతను దయచేయండి. అదేవిధంగా ఈ వైరస్ను ప్రత్యేకముగా పారద్రోలటానికి
సంరక్షణలో ఉంటూ ఉన్నటువంటి వైద్యులను, వైద్య సిబ్బందిని, అదేవిధంగా రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధికారులను దీవించి ఆశీర్వదించండి. దయగల మా ప్రభువా, మీ కృపా కటాక్షము వలన మేమందరము కూడా సురక్షితంగా ఈ లోకములో జీవిస్తూ, మిమ్ములను తెలుసుకొని మీ ఎడల భక్తులు, విశ్వాసములో జీవిస్తూ, మాలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని తీసివేసి మీ యొక్క బిడ్డలుగా జీవించేటటువంటి కృపను మాకు దయచేయమని అందరూ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ యొక్క దివ్య బలి పూజలు పాలు పంచుకుంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. మేము మా యొక్క భక్తులు, విశ్వాసంలో చాలాసార్లు తేలికపాటి విషయముల కోసం ప్రాధాన్యతనిస్తూ, మేము వాటిని చేస్తూ అవసరమైనటువంటి మీ ఎడల ప్రేమను, మా సోదరుల ప్రేమను మేము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. మా యొక్క విశ్వాసమును సరైనటువంటి విధానములో జీవించడానికి మీ కృపా కటాక్షమును మాకు ప్రసాదించండి. మేము నిరీక్షణలో, సత్యములో, నిలకడలో జీవిస్తూ, ప్రత్యేకముగా సద్వాక్కులలో మేము ఎల్లప్పుడూ కూడా ఉంటూ, ప్రత్యేకముగా సత్క్రియలలో మేము మా యొక్క జీవితమును పవిత్రపరచుకున్నట్లుగా బాహ్యమైనటువంటి దానిని ఏ విధంగా మేము పవిత్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము, అంతరంగికమును మేము శుద్ధి చేసుకోవడానికి మీ కృపను మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీలో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఇక ఛానల్ కోసము అనేక మంది ధర్మదాతలు వారు దానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో వారిని దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. ప్రత్యేకముగా మీ ఎడల భక్తులు, విశ్వాసములో ప్రపంచ నలుమూలల మీకు సువార్త చాటింపబడాలనేటటువంటి విశ్వాసముతో వారు చేస్తూ ఉన్నటువంటి పనిని ప్రత్యేకముగా ఆశీర్వదించమని, తద్వారా వారు తమ యొక్క జీవితంలో మీ కృపను పొంది సంతోష సమాధానములతో జీవించే భాగ్యాన్ని వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ప్రభునికి సమర్పించుకుందాం. దయగల మా ప్రభువా, కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైనటువంటి నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు. పాపులమైనప్పటికీ మేము మా యొక్క జీవితములో నిర్లక్ష్యముగా జీవిస్తూ ఉన్నప్పటికీ, మోసగాండ్రుగా జీవిస్తూ ఉన్నప్పటికీ, కపట వేషధారులుగా జీవిస్తూ ఉన్నప్పటికీ మమ్ములను నిత్యము కూడా మీకు కృపలో ఏర్పాటు చేయడానికి పిలుస్తూ ఉన్నందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు. దయగల మా ప్రభువా, ప్రత్యేకముగా మా యొక్క అంతరంగమును మేము సరిచేసుకోవడానికి, దౌర్జన్యముతో, దుష్టముతో ఉన్నటువంటి ఈ యొక్క అంతరంగమును మేము శుద్ధి చేసుకోవడానికి మీ కృపను మాకు ప్రసాదించండి. మేము మోసగాండ్ర వలె కాకుండా మా యొక్క భక్తిని, విశ్వాసమును సరైనటువంటి విధానములో, సరైనటువంటి నిరీక్షణలో, సత్క్రియలలో, సద్వాక్కులలో ఎల్లప్పుడూ కూడా నింపుకొని జీవించినట్లుగా మీ కృపను మాకు ప్రసాదించండి. దయగల మా ప్రభువా, తద్వారా మా సన్మార్గమైనటువంటి జీవితము ద్వారా, సత్యపూరితమునైనటువంటి జీవితమును జీవించడం ద్వారా మేము నిరంతరము మీ కృపను పొంది, తద్వారా మీ సంతోషమైన, సమాధానమైనటువంటి జీవితములు ఈ లోకములో అనుభవించేటటువంటి భాగ్యమును మాకు ప్రసాదించమని ఈ మనవులన్నిటిని మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందుకొను మా దేవనాదు దీన కానుక, అందుకొను మా దేవనాదు దీన కానుక. అప్పరసము తెచ్చినాము స్వీకరించుమా, ఆదరముతో ఆదరించి వరము నీయుమా.
అప్పరసము తెచ్చినాము స్వీకరించుమా. ఆదరముతో ఆదరించి వరము నీయుమా. నిన్ను చేరగవో స్వామి వేచియుంటిని. చేరదీసి చెంత చేర్చి ప్రేమనీయుమా ప్రేమనీయుమా. అందుకును మా దేవనాదు దీన కానుక. అందుకును మా దేవనాదు దీన కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. సత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవును సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని సంరక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ నీ స్థుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లానిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి
మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్నె తెలుగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత లూయిస్ గారు, పునీత జోసెఫ్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన యొక్క భక్తి విశ్వాసములు సత్యముగా నిజముగా దేవునికి ఆమోదయోగ్యముగా ఉండునట్లుగా, దేవుని కృప కోసం నిరీక్షణలో, సత్క్రియలలో, సద్వాక్కులలో జీవించినట్లుగా పరలోక ప్రార్థన ద్వారా తండ్రిని ప్రార్థన చేద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించిన వారు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య సప్రసాదమునకు ముందు ప్రార్థన. ఓ
ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. నన్ను మీలో ఐక్యపరచు. మీ నుండి నన్ను ఎన్నటికీ మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయుకొనున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణత నొసగుము, మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతి పాత్రులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించువు భగవా. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించువు భగవా. ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా. ఆలించు మా మొరలన్. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక
త్రియేక దేవునికి వందనము వందనము త్రియేక దేవునికి